హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్ వచ్చేసి 98. ఈ క్లాసులో మనము మంచి యూజ్ఫుల్ వీడియో అయితే చూద్దాము. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మిస్ అయిపోతూ ఉంటారు. సరేనా? ఈరోజు క్లాసులో ఆది బ్లౌజ్ కరెక్ట్గా లేకపోయినా సరే, ఎన్ని కొలతలు కరెక్ట్గా లేకపోయినా సరే, కరెక్ట్గా ఒక 3 కొలతలు ఉంటే సరిపోతుంది. బ్లౌజ్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చాలా బాగా అయితే వస్తుంది. అయితే ఎవరైనా కరెక్ట్ బ్లౌజ్ రానప్పుడు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఇది రౌండ్స్ కరెక్ట్గా లేదు, ఆర్మ్ హోల్స్ కరెక్ట్గా లేదు, షోల్డర్ కరెక్ట్గా లేదు, ఇలా చాలాసార్లు అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఎంత పెట్టాలి ఏం పెట్టాలి అని చెప్పేసి. ఈ బ్లౌజ్ కటింగ్లో 3 కొలతలు కరెక్ట్గా తీసుకున్న తర్వాత ఉన్న కొలతలల్లా మనము ఏ విధంగా మేనేజ్ చేసుకొని తీసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అయితే మన దగ్గరికి ఎవరైనా కొద్దిగా రిచ్గా ఉండే కస్టమర్స్ వచ్చారు అంటే వాళ్ళ బ్లౌజ్ కటింగ్ అంటే వాళ్ళ బ్లౌజ్ అనేది చాలా కరెక్ట్గా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు బొటిక్లో కానీ షాపుల్లో కానీ లేదంటే బాగా టైలరింగ్ వచ్చే వాళ్ళ దగ్గర కానీ కుట్టిస్తూ ఉంటారు. కానీ చాలామంది నార్మల్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఇళ్ళల్లో కుట్టిస్తూ ఉంటారు. ఇళ్ళల్లో ఎవరు తక్కువకు కుడతారా అక్కడే బ్లౌజ్ కుట్టించుకుందామా అన్నట్టు అయితే ఇస్తారు కదా. అలా ఇచ్చేటప్పుడు ఏమంటే ఆ బ్లౌజ్ కరెక్ట్గా మెజరింగ్ అనేది ఉండదు. ఇక్కడ ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి. అలాంటి కస్టమరే మనకు వచ్చి ఈ బ్లౌజులు నేనే స్టిచ్ చేసుకుంటున్నాక, నార్మల్గా అయితే నేనే స్టిచ్ చేసుకుంటాను, పట్టు బ్లౌజ్ కాబట్టి మీకు ఇచ్చాను, పట్టు శారీ మీద అలానే వర్క్ ఉంది, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది కాబట్టి మీకు ఇచ్చాను, నార్మల్గా అయితే నేనే స్టిచ్ చేసుకుంటాను అన్నారు. ఒకసారి మనం బ్లౌజ్ చూసేసరికి బ్యాక్ పార్ట్ అయితే చాలా ఎక్కువ లెంత్ ఉంది, అంటే వెడల్పు ఎక్కువగా ఉంది, ఫ్రంట్ పార్ట్ చాలా తక్కువగా ఉంది. అలానే రౌండ్స్ చూసేసరికి రౌండ్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకైతే ఒక 1.5 కూడా అక్కడ లేదనమాట, చాలా తక్కువ రౌండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ పొడవు వచ్చేసి నెక్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ అలా ఎక్కువైతే ఉన్నాయి. అలానే ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే సేఫ్ బెల్ట్లు కరెక్ట్గా లేదు, పైపింగ్ కరెక్ట్గా లేదు, లావుగా పైపింగ్ అయితే ఉంది, ఫ్రంట్ డాట్స్ కరెక్ట్గా లేదు. అలానే ఇంకొక మిస్టేక్ ఏంటంటే చాలామంది లైనింగ్ నీళ్ళల్లో తడపరనమాట. అలాగా కొనుక్కొని తీసుకొచ్చిన వెంటనే లైనింగ్ కటింగ్ చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే తడపడం అవసరమా అని చెప్పేసి కొద్దిగా బద్ధకంగా. అయితే లైనింగ్ తడపకపోతే మనకి సిల్కీ బ్లౌజులు అయ్యేటప్పటికి ఏమంటే చాలా గుల్లలుగా వచ్చేసి బ్లౌజ్ అయితే ముడతలుగా వచ్చేస్తుంది. అవన్నిటి కారణాలు అయితే తెలుసుకున్నాం కదా. మనం 3 కొలతలతోనే ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడూ రొటీన్గా మనం చేసేటట్టు హ్యాండ్ ఫోల్డింగ్ అయితే చేశాను. కిందకి ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే తీసేసుకుందాం. తర్వాత ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ బయట వైపు ఉండాలి. అలా ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుందాము. హ్యాండ్కి వచ్చేసి 3 కొలతలు అయితే తీసుకోవాలి. హ్యాండ్ లూజు, హ్యాండ్ పొడవు, అలానే ఆర్మ్ హోల్ లూజు, ఇవి కామన్ అనమాట. ఇవి మామూలుగా హ్యాండ్లో ఈ 3 కొలతలు అయితే కరెక్ట్గా మనకి హ్యాండ్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఖర్చు అయితే చాలా తక్కువ అయితే ఉంది. మనం పట్టు బ్లౌజ్ కుడుతున్నాం కాబట్టి ఖర్చులు కొంచెం పెంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకు అంటే మనకిచ్చేది పట్టు బ్లౌజ్ కాబట్టి పట్టు శారీ మీద కొద్ది ఖర్చులు ఉంటేనే బాగుంటుంది. హ్యాండ్ పొడవు అయితే 9 ఇంచీలు అయితే ఉంది, దానికి 1 ఇంచ్ కలిపి 10 ఇంచీలకి అయితే మార్క్ చేశాను. అలానే హ్యాండ్ లూజ్ అయితే మనం తీసుకుందాము. హ్యాండ్ లూజ్ మనకి ఎంతైతే అక్కడ 6 ఇంచీలు అయితే 6.5 అయితే ఉంది, 7.5కి అయితే మార్క్ చేశాను. 1 ఇంచ్ ఖర్చు నేనైతే పెంచుకున్నాను. ఇటువైపు కూడా మనము హ్యాండ్ పొడవు 10 ఇంచీలు పెట్టుకొని డౌన్లో 3.5 అయితే నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి హ్యాండ్ పొడవు పెరిగింది కాబట్టి మనం కొంచెం డౌన్ పెంచుకుంటేనే బాగా వస్తుంది, ముడతలు అవి లేకుండా. ఇప్పుడు రౌండ్ అయితే తీసేద్దాం. రౌండ్ తీసే ముందు చూడండి, ఇక్కడ కూడా ఖర్చులో మనకి 8.5 ఇంచీలు అయితే వచ్చింది. 8.5కి 9.5 అయితే నేను పెట్టాను. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 1 ఇంచ్ ఎక్కువ పెంచాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 1 ఇంచ్ ఎక్కువ పెట్టాను. పొడవులో 1 ఇంచ్ ఎక్కువ పెట్టాను. సరేనా? రౌండ్ అయితే నీట్గా తీసేసుకున్నాం కదా. నేను ఇక్కడ స్కేల్ యూజ్ చేయడం, లైన్స్ కొట్టడం ఏమీ లేదు. రొటీన్గా నేను ఏ విధంగా తీస్తానో అదే విధంగా సింపుల్గా కటింగ్ అయితే వచ్చింది. హ్యాండ్ కటింగ్లో కరెక్ట్ మెజర్మెంట్తో పాటు రౌండ్ కరెక్ట్గా ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకొని నీట్గా ట్రిమ్ చేసుకుంటే బాగుంటుంది.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసుకుందాము. బ్యాక్ పార్ట్లో వచ్చేసి మనము కిందకి ఏమైనా హెచ్చు తగ్గులు అలాంటివి ఉంటే మనము కట్ చేసుకుంటే నీట్గా బాగుంటుంది. నెక్స్ట్ మనము ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండాలి, ఓపెన్స్ అయితే బయట వైపు ఉండేటట్టు బ్లౌజ్ క్లాత్ని అయితే పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుందాము. మనం కస్టమర్కి అయితే నేను అడిగాను, సేమ్ ఆది బ్లౌజ్ లాగా ఉండాలా లేదంటే ఇంకా నీట్గా ఉండాలా, ఎందుకంటే మధ్యలో అంత ఖాళీ ఉంది కదా, నీట్గా చేయాలంటే నీట్గా మీకు నచ్చినట్టు చేయండి అంటే, ఇప్పుడు మనము ఫస్ట్ కొలత అనేది నడుము లూజు అయితే ఫస్ట్ కొలత తీసుకున్నాం. 32 ఇంచీలు ఉంది, 32కి 32 నోట్ చేసుకున్నాము. రెండో కొలత వచ్చేసి మనము బ్లౌజ్ తాలూకు పొడవు అయితే తప్పకుండా తీసుకోవాలి. ఏ మనిషి ఎంత పొడవు వేసుకుంటారో వాళ్ళ ఇష్టం కాబట్టి మనము ఖచ్చితంగా ఆ కొలత అయితే ఉండాలి. 15.5 ఇంచీలు అయితే ఉంది కాబట్టి 15.5కి 15.5 నోట్ చేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రౌండ్ పొడవు ఎంత ఉంది లేదంటే రిమైనింగ్ లెంత్ ఎంత ఉంది అని మనం చూసుకోవాలి. రౌండ్ కంటే రిమైనింగ్ లెంత్ చూసుకుంటే మోర్ బెటర్, ఎందుకంటే రిమైనింగ్ లెంత్ బట్టి మనకి రౌండ్ అయితే ఆధారపడి ఉంటుంది. కాబట్టి రిమైనింగ్ లెంత్ 6.5 ఉంది. అయితే నేను ఆ సిస్టర్కి అన్నాను, మీరు మీ కొలతలు అయితే మీ సైజుకి మీ హైట్కి కొద్దిగా ఎక్కువగానే పొడవులు అయితే ఉన్నాయంటే కొంచెం తగ్గించండి, మీకు ఎలా నచ్చితే మీకు తెలిసే ఉంటుంది కదా, ఎలా నచ్చితే అలా చేయండి అన్నారు. అయితే బ్లౌజ్ పొడవు వచ్చేసి ఫస్ట్ అయితే మనము నడుము లూజ్ అయితే పెట్టుకుందాము. నడుము లూజు 32లో 4 భాగాలు వేసుకుందాము. 32లో సగం 16, 16లో సగం 8, 8కి మార్కింగ్ చేసుకొని 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను. మధ్యలో మనం డాట్స్ వేస్తాం కదా, దానికి 1 ఇంచు, ఖర్చుకు వచ్చేసి 2 ఇంచీలు. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15.5 ఉంటే మనం 16.5 పెట్టాలి కదా, ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి 16 ఇంచీలు అయితే పెట్టాను. సరేనా, హాఫ్ ఇంచు పొడవులో తగ్గించాను. నెక్స్ట్ రిమైనింగ్ లెంత్లో వచ్చేసి 6.5 ఉంది కాబట్టి అందులో కూడా హాఫ్ ఇంచ్ తగ్గించేసి 6 ఇంచులు మనం తీసుకుందాము. దానికి 1 ఇంచ్ కలిపి 7 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు రౌండ్ కూడా నీట్గా అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి రౌండ్ తాలూకు వెడల్పు అయితే చూసుకోవాలి. కాబట్టి ఇది 32 సైజ్ అంటే నార్మల్ సైజే కాబట్టి, అంటే మీడియంలో ఇది స్టార్టింగ్ కొలత అయితే వస్తుంది కాబట్టి 2.5 అయితే సరిపోతుంది ఖచ్చితంగా. కాబట్టి 2.5 ఇంచులు అయితే నేను పెట్టాను. షోల్డర్ కూడా ఒక 2.5 తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి 2.5కి ఒక 1 ఇంచ్ కలిపి 3.5 షోల్డర్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు షోల్డర్ 3.5 ప్లస్ మన రౌండ్ తాలూకు వెడల్పు 2.5 కాబట్టి టోటల్గా 6 ఇంచులు. కాబట్టి ఆమ్ డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను ఆది బ్లౌజ్ అయితే ఒక్క దగ్గర కూడా నేనైతే యూజ్ చేయలేదు. మీరు అది కూడా అబ్జర్వ్ చేయండి. ఏ కొలతకు కూడా నేను ఆది బ్లౌజ్ అయితే తీసుకోవట్లేదు. అందాజుగా మనం తీసుకుంటున్నా, ఆ తీసుకున్నవి కరెక్ట్ ఉన్నాయా లేదని మనం అయితే చెక్ చేసుకోవాలి. ఆమ్ డౌన్ 6 ఇంచులు ఉంది కదా, ఇప్పుడు 6 ఇంచులకి ఆ విధంగా తీసుకొని మనం ఇలా ఎల్ షేప్ అయితే తీసుకుందాం. నడుము లూజులో వచ్చేసి 8 ఇంచులు ప్లస్ 3 ఇంచులు అంటే 11 ఇంచులు అయితే ఉంది. కాబట్టి ఈ బాడీ లూజులో కూడా 11 ఇంచులు మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రౌండ్ వచ్చేసి చేత్తో అలా తీసేసేయండి, లేదంటే 1.5 కొలుసుకొని రౌండ్ తీయండి. రౌండ్ చూసుకునేసరికి మనము హ్యాండ్లో 8.5 అయితే వచ్చింది. 8.5కి 1 ఇంచ్ మనం ఖర్చు ఎక్స్ట్రా పెట్టాము 9.5. ఆ 9.5లో ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి. ఒకవేళ మనం తీసే రౌండ్ ఎక్కువ తక్కువ అయితే మనం ఏం చేయాలో ప్రతి వీడియోలో మనం చెప్తున్నాం కదా, ఆమ్ డౌన్ వచ్చేసి కొంచెం ఎక్కువ తక్కువ అయింది అంటే పెంచుకోండి, తగ్గించుకోండి. అలా తగ్గించుకొని పెంచుకుంటే మనకు సెట్ అయిపోతుంది. బాడీ లూజు ప్లస్ నడుము లూజు ప్లస్ ఆర్మ్ హోల్ లూజు కూడా కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే తీసేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ ఫుల్ క్రాస్లో ఉండేటట్టు తీసుకోండి, ఎందుకంటే క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ బాగా ఉండేటట్టు చూసుకోండి. ఫ్రంట్ సైడ్ నీట్గా కుదరాలి అంటే ఖచ్చితంగా క్రాస్ నీట్గా ఉండేటట్టు అయితే చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత 2 ఇంచీలు అయితే మడత పెట్టాను. 2 ఇంచీలు బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసుకొని చుట్టుపక్కల మనమైతే మార్కింగ్ అయితే మనం చేసుకుందాము. మార్కింగ్ చేసేటప్పుడు చుట్టుపక్కల మన క్లాతులు సరిపోయా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. క్లాత్ అయితే మనం పక్కకు తీసుకుందాము. ఇక్కడైతే నేను మెజర్ చేసేదైతే నాకు చిన్న క్లిప్ అయితే మిస్ అయ్యింది, అయినా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇంకొకసారి మనం ఆ క్లాత్ను పక్కకు తీసుకున్నాక కరెక్ట్ షోల్డర్ ఉందా లేదని చెక్ చేసుకోండి. బ్యాక్ సైడ్ 3.5 కాబట్టి 3.5 ఉందా లేదని. ఎల్ షేప్ కరెక్ట్గా తీసుకోండి. సంఖ భాగంలో ఎల్ షేప్ తీసుకున్నాక ఒక 1/4 ఇంచు లోతు తీసుకోండి అంతే.
అలానే పైన షోల్డర్ దగ్గర 3.5 ఉంది కదా, కిందకి 3.5 ఉందా లేదని చెప్పేసి నెక్ డౌన్ అయితే మనం తీసుకోవాలి. ఫ్రంట్ నెక్ డౌన్ తీసుకునేటప్పుడు ఆది బ్లౌజ్లో మనకి 7 ఇంచీలు అయితే ఉంది, కానీ 7 ఇంచీలు అయితే అవసరం లేదు. 6 ఇంచీలు అయితే 32 సైజు కదా, మనకు నడుము లూజు 32 అంటే బాడీ లూజు 34 ఉంటుంది. 34కి మనకి 6 ఇంచీలు అలా అయితే సరిపోతుంది. ఎక్కువ సైజు అయితే ఏం అవసరం లేదు. కాబట్టి మనకి వెడల్పులో అక్కడ వెడల్పు లేదు, తన బ్లౌజ్కి 1.5 ఉంది, కానీ ఇక్కడ మనం 2.5 పెట్టాము. కాబట్టి వెడల్పుల్లో 1 ఇంచ్ పెరిగింది కాబట్టి పొడవుల్లో 1 ఇంచ్ తగ్గించేసి 6 ఇంచీలకి అయితే పెట్టాను. ఉక్కు పట్టి విషయానికి వచ్చేసరికి మనకి నెక్ డౌన్ నుంచి కింద మార్కింగ్ చేసాం కదా, బ్యాక్ పార్ట్లో 2 ఇంచీలు ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసాం కదా, ఆ ఫోల్డింగ్కి కింద భాగంలో మార్కింగ్ వరకు ఎంతైతే ఉందో కింద నుంచి 2 ఇంచీలు పైకి పెట్టేసేయండి. మనం సేఫ్ బెల్ట్ కోసం 2 ఇంచీలు అయితే సరిపోతుంది కరువు. కాబట్టి ఉన్నదంతా మనకి ఉక్కు పట్టీలోకి వచ్చేస్తుంది. సరేనా? ఇప్పుడు వచ్చేసి ఉక్కు పట్టీ నుంచి అలానే కింద మనకి ఫ్రంట్ పొడవులో ఒక 1/2 ఇంచ్ పెంచుకోవచ్చు, లేదంటే అలాగే పెట్టేవచ్చు. షేప్ బాగా రావాలి అంటే ఒక 1/2 ఇంచ్ అయితే టోటల్ పొడవులో పెంచండి. అలా పెంచాక మనము రౌండ్ తీసేస్తే సరిపోతుంది, ఖర్చు వరకు కలిపేస్తే సరిపోతుంది. మార్కింగ్ అయితే నీట్గా కనిపించట్లేదు, క్షమించండి. ఇప్పుడు మనము నడుము లూజు చూద్దాం. నడుము లూజు మనం బ్యాక్ పార్ట్లో వచ్చేసి 8 ఇంచీలు పెట్టాం, అంటే 32 ఇంచీల్లో 4వ భాగం 8 ఇంచీలు పెట్టాం కదా. 8 ఇంచీలకి మనకి డాట్ అంటే మామూలుగా ఖర్చు, బ్లౌజుకి ఖర్చు 2 ఇంచీలు మనం బ్యాక్ పార్ట్లో పెట్టాము, దీంట్లో కూడా 2 ఇంచీలు పెట్టేసేయండి. డాట్ ఖర్చు వచ్చేసి 2.5 అయితే నేను పెట్టాను అనమాట, 2.5. సరేనా? 8 ప్లస్ ఖర్చు 2 ఇంచీలు 10 ఇంచీలు ప్లస్ డాట్ కోసం ఖర్చు 2.5 అంటే 12.5 ఇంచీలు అయితే మనకి నడుము లూజ్ అయితే టోటల్గా మనకైతే వచ్చింది. అయితే ఒకసారి బ్యాక్ పార్ట్కి వెళ్ళి చూసుకుంటే మనము 8 ఇంచీలు ప్లస్ 3 ఇంచీలు ఖర్చు పెట్టాము, అంటే డాట్ కోసం మధ్యలో సెంటర్ డాట్ కోసం 1 ఇంచ్ పెట్టాము, ఖర్చుకి 2 ఇంచీలు అంటే 3 ఇంచీలు అంటే 11 ఇంచీలు అయితే బ్యాక్ పార్ట్లో వచ్చింది. ఫ్రంట్ పార్ట్లో 12.5 అంటే టోటల్గా 1.5 ఇంచు ఎక్కువ వచ్చింది. చూసారా? చాలామంది సమానంగా పెట్టేస్తూ ఉంటారు. బాడీ లూజ్ విషయానికి వచ్చేసరికి మనం నడుము లూజులో 8 ఇంచీలు అన్నాం కాబట్టి దానికి 1 ఇంచ్ యాడ్ చేసి 9 ఇంచీలు తీసుకోండి. 9 ఇంచీలకి మెయిన్ ఖర్చు వచ్చేసి 2 ఇంచీలు బ్లౌజ్ ఖర్చు. తర్వాత డాట్స్ కోసం అయితే 1 ఇంచ్ ఖర్చు అయితే మీరు పెట్టండి, సరిపోతుంది. 1 ఇంచు కంటే కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ తక్కువ అయితే అస్సలు పెట్టకూడదు. అయితే 9 ఇంచీలు ప్లస్ 2 ఇంచీలు 11 ఇంచీలు ప్లస్ 1 ఇంచ్ అంటే 12 ఇంచీలు అయితే మనకి బాడీ లూజులో వచ్చింది. నడుము లూజులో 12.5 వచ్చింది. బ్యాక్ పార్ట్లో వచ్చేసి మీరు చూసుకున్నారు కదా 11 వచ్చింది. చూడండి లూజుల్లో ఎంతెంత వేరియేషన్ వచ్చిందో. ఇదంతా మనం ఓన్గా ఈ విధంగా పెట్టుకుంటే ఒక్క బ్లౌజ్ కూడా చెడిపోయే సమస్య అయితే ఉండదు. సరేనా? కన్ఫ్యూజ్ అయితే కొద్దిగా వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి అయితే మీరైతే చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ లూజులో మనము హ్యాండ్లో వచ్చేసి 9.5 పెట్టాము. బ్యాక్ సైడ్ అయితే ఒక 1/2 ఇంచ్ ఎక్కువే ఉండేటట్టు తీసుకోండి, 10 తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి 11 ఇంచులు అయితే రావాలి. బ్యాక్ పార్ట్ కంటే 1 ఇంచ్ అయితే ఖచ్చితంగా ఎక్కువ ఉండాలి. 1 ఇంచ్ ఉంటే మంచిది, లేదంటే 1/2 ఇంచ్ కంటైనా ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనకు మధ్యలో ఫ్రంట్ సైడ్ సంఖ భాగంలో డాట్ వస్తుంది, బ్యాక్ సైడ్కి డాట్ రాదు కదా, అందుకోసం అయితే మనం వేసుకోవాలి. ఈ విధంగా ఇంకా మనకి నెక్స్ట్ ఈ 100 క్లాసెస్ అయిన తర్వాత మనము ఫ్రెష్గా మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ చేసి మొత్తం బ్లౌజ్ కటింగ్లోను స్టిచ్చింగ్లోను అన్ని టిప్స్ అయితే మనము చూద్దాము. ఆ టిప్స్లో అయితే ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. అసలు బ్లౌజ్కి ఎందుకు డాట్స్ వేసుకోవాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఏ సైజుకి ఎలా డాట్స్ వేసుకోవాలి, ఎంత ఖర్చులు ఉంటే బాగుంటుంది, కాటన్ బ్లౌజ్కి సిల్క్ బ్లౌజ్కి తేడా ఏంటి, లైనింగ్ తడపాలా తడపొద్దు, ఇలాంటి బోలెడన్ని ఇవైతే నేనైతే టిప్స్ అయితే చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి. మనము ఆ టిప్స్ టైలరింగ్ టిప్స్ చేద్దామా వద్దా అని చెప్పేసి మీరైతే కామెంట్ ఇస్తే నేను హ్యాపీగా ఇంకా స్టార్ట్ చేయడానికి రెడీ అయితే అవుతాను. మనము ఇప్పుడు 98వ క్లాసులో అయితే ఉన్నాము. 9 ప్లస్ 100 ఇంకా 2 క్లాసులు పెడితే చాలు, 100 క్లాసుల వరకు అయితే వచ్చాము. అయితే ఇప్పుడు ఆ పీస్ మొత్తం కట్ చేసుకున్నాం కదా. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇదంతా ఓన్ మెజర్మెంట్ కదా, ఎలా అయితే అలానే తీసేస్తున్నారు అని మీకు డౌట్ వస్తుందేమో. కానీ ఓన్ మెజర్మెంట్ కాదు, ఇది ఉండవలసిన మెజర్మెంట్ ఖచ్చితంగా. సరేనా?
నేను పట్టు శారీ కూడా చూపిస్తాను, లాస్ట్లో బ్లౌజ్ వర్క్ కూడా వేసాను చూపిస్తాను. సేఫ్ బెల్ట్లు అయితే ఇక్కడ తీసుకుందాం. ఆ క్లాత్లో అయితే మనకు అతుకులు పడుతున్నాయి కదా, ఫస్ట్ అయితే మనము అతుకులు లేని క్లాత్ అయితే తీసుకుందాము. సేఫ్ బెల్ట్ మధ్యలో 3 ఇంచులు పెడుతున్నాను, ఆ లాస్ట్లో 3.5, ఈ లాస్ట్లో 3.5 పెడుతున్నాను. చాలామంది సేమ్ సైజుకి అలానే అంటే మీడియం సైజు కల్లా ఇలా తీసుకోండి. పెద్ద సైజుకి అయితే అంటే సేమ్ మనకు ఆది బ్లౌజ్లో ఎలా ఉంటుంది అలా అయినా తీసుకోవచ్చు, ఓన్గా అయినా తీసుకోవచ్చు. మ్యాక్సిమంగా మినిమంగా 100% నోటుగా అయితే ఈ కొలతలు తీసుకుంటే మీకు ఎవరికైనా సరిపోతాయి అనమాట. 3.5 మధ్యలో 3 అలా తీసుకుంటే మన కుట్టుల్లోకి వెళ్ళిపోతుంది కదా. 2.5 లేదంటే 2.30 అలా వస్తుంది, మధ్యలో వచ్చేసి 2.5 వస్తుంది సరిపోతుంది, లేదా అంటే 2.15 వస్తుంది సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఈ ఎక్స్ట్రా క్లాత్లో ఇలా వేసుకొని మనకు అతుకులు పడినా పర్లేదు, అతుకులు పడే వచ్చేసి లోపలికి పెట్టేద్దాం. అతుకులు లేకుండానే అతుకులు లేని క్లాత్లు వచ్చేసి బయటకు పెడదాం సేఫ్ బెల్ట్లో. ఈ క్లాత్లో వచ్చేసి నడుం బెల్ట్ తీసుకుందాం. నడుం బెల్ట్ వచ్చేసి 1 ఇంచ్ కంటే ఎక్కువ వెడల్పు ఉండేటట్టు ఒక 2 పీసులు అలా రెడీ చేసుకుంటే సరిపోతుంది. సరేనా. బ్లౌజ్ కూడా కంప్లీట్ అయ్యాక నేనైతే వీడియో క్లిప్ అయితే పెడతాను స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక. సరేనా. ఇప్పుడైతే మన కటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ చాలా నీట్గా ఉంటుంది, చాలా ఫినిషింగ్గా ఉంటుంది. ఈ విధంగా ఎటువంటి మెజర్మెంట్లు లేకుండా 3 కొలతలతోని మీరు చాలా నీట్గా మీరైతే మంచి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోగలరు. ఈ కస్టమర్ది ఈ శారీ అనమాట. ఈ శారీలో బ్లౌజ్కే మనం ఇప్పుడైతే లైనింగ్ అయితే కట్ చేసుకున్నాము. ఇది పట్టు శారీ, ఇది వచ్చేసి ఆది బ్లౌజ్. ఈ ఆల్రెడీ ఈ బ్లౌజ్ వర్క్ వేసేయడం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయి మనము కస్టమర్కి కూడా అందించేసాము. ఇచ్చేయడం వల్ల వాళ్ళు వేసుకొని కరెక్ట్గా ఉందా లేదని చెక్ చేసుకొని మళ్ళీ ఒక బ్లౌజ్ అయితే తీసుకొచ్చారు. ఆ బ్లౌజ్ కూడా నేనైతే చూపిస్తాను. సరేనా. ఈ బ్లౌజ్ తాలూగా వీడియో క్లిప్ కూడా మనం వర్క్ చేస్తున్నాం చూడండి. సేమ్ బ్లౌజు ఆ శారీ మీదని. మీరు కావాలంటే బార్డర్ చూసుకోండి, బార్డర్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చిన్న బార్డరు పెద్ద బార్డరు అయితే వచ్చింది హ్యాండ్లో కూడా. ఇప్పుడైతే వర్క్ అయితే చేస్తున్నాను, దగ్గరగా కూడా చూపిస్తాను చూడండి. ఈ బ్లౌజ్కి మనమైతే స్టిచ్ చేసుకోవాలి. చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. మీరు ఖచ్చితంగా అలానే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలానే ఒక కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.